16వ శ్లోకము. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. అంటే మనస్సుని చక్కగా ప్రశాంతంగా ఉంచుకోవడము, సౌమ్యంగా ఉండడం, ఏ రకమైన ఉద్రేగాలు లేకుండా, కోపతాపాలు లేకుండా సౌమ్యత్వాన్ని సాధించడము, మౌనంగా ఉండడము, ఆత్మనిగ్రహము, ఇవన్నీ కూడా భావాలను ఎప్పుడూ కూడా శుద్ధంగా పెట్టుకోవడము, లోపల ఆలోచనలను కూడా చక్కగా మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనలను నియంత్రించుకోవడము, అలాగే చక్కగా మనసులో కూడా ఏ రకమైన కపటం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా మానసిక తపస్సు. ఎవరైతే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు మానసికమైన తపస్సు ఆచరించినట్లు అన్నమాట. 17వ శ్లోకము. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఇప్పుడు ఏ రకమైన ఫలాసక్తి లేకుండా, ఇది కావాలి అది కావాలని కాకుండా ఏకాగ్రతతోటి ఈ మొత్తం మానవులందరూ కూడా ఈ శ్రేష్టమైన 3 రకాల తపస్సులు శారీరక అంటే శరీరం ద్వారాను, మనసు ద్వారాను, అలాగే వాంగ్మయం ద్వారా వాక్కు ద్వారాను కూడా చక్కగా ఆచరిస్తే కనుక, శ్రద్ధగా తపస్సులు ఈ 3 రకాలుగాను ఆచరిస్తే కనుక అలాంటి తపస్సు సాత్విక గుణంతో కూడినది అవుతుందన్నమాట. అంటే సత్వగుణ సంపన్నులు చేసే తపస్సు అలా ఉంటుందన్నమాట. 18వ శ్లోకము. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. తర్వాత ఇంక కొంతమంది ఏంటి, ఇతను గొప్ప తపస్సంపన్నుడు అది ఇది అనుకుని చెప్పించుకోవడానికి సన్మానాలు వీటన్నిటి గురించి కూడా గౌరవం కోసము అందరూ కూడా గురువుగారిని పాదాల మీద పడతారని ఇలాంటివన్నీ కూడా ఎంతో కపటాచారంతో చేస్తూ ఉంటారనమాట. ఇలాగ ఏంటంటే ఇది ఎంతో కాలం ఉండదు, చాలా క్షణికం అన్నమాట. అలాగే అశాశ్వతమైనది ఈ తపస్సు. ఇంకా ఇది రజోగుణ్యజన్యమైందని ఇలాంటి తపస్సు తెలుసుకో అని చెప్తున్నారనమాట. 19వ శ్లోకము. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇంకేంటి, ఇంకా మూఢులు అనమాట. ఈ తామస గుణ సంపన్నులు ఏంటి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదు, మొండితనము పట్టుదలతో వాళ్ళకి తోచిందేదో చేస్తూ ఉంటారు. అలాగే ఇంద్రియాలని సొంత శరీరాలని ఇంద్రియాలని పీడించుకుంటారు. ఎక్కడా లేనిపోని పద్ధతుల ద్వారా ఉపవాసాలు ఇవన్నీ చేసి శరీరానికి హాని కలుగజేసుకుంటూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళకు కూడా ఈ తపస్సు యొక్క ముఖ్యోద్దేశము వాళ్ళ శ్రేయస్సు కూడా కొంతవరకు కరెక్టే, కానీ వేరే వాళ్ళకి చెడు కలగాలని కూడా తపస్సు చేసేవాళ్ళు ఉంటారట. ఇవన్నీ కూడా తమోగుణ ప్రధానమైన తపస్సులు అని చెప్తున్నారనమాట. ఇవన్నీ చాలా హీనమైనవి అని చెప్తున్నారు. 20వ శ్లోకము. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇంకా ఇప్పుడు దానం ఎలా చేస్తారు 3 గుణాల వాళ్ళు ఇది వర్ణిస్తున్నారనమాట. అయితే ఇప్పుడు దానం చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇది నా కర్తవ్యము, నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను భూతయజ్ఞం మానుషయజ్ఞం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఎంతో నా కోసం, అంటే నా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నేను దానం చేసుకుంటున్నాను. అలాగే ఇలా చేయగలగడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి ఎంతో హంబుల్గా చేస్తారనమాట, వినయంగా. అలాగే ప్రత్యుపకారం, ఇప్పుడు వీడికి దానం నేను చేస్తే వీడు నాకు రేపు పొద్దున ఉపయోగపడతాడు, ఇలాంటి భావాలతో చెయ్యరు. ఎంతో కూడా భగవంతుడికి ప్రీతి కలిగించడానికి మాత్రమే దానం చేస్తూ ఉంటారనమాట. అలాగే దానం చేస్తున్నప్పుడు పాత్రత ప్రదేశం కూడా చాలా రోల్ ప్లే చేస్తాయట. మంచి పుణ్యక్షేత్రంలోనూ, అలాగే మంచి అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి మనం ఇచ్చే దానాన్ని, ఇలా ఇవన్నీ ఆలోచించి ఇవ్వాలట. ఈ రకంగా దానం చేస్తే అది సత్వగుణ ప్రధానమైన దానం అంటారంటే సత్వగుణ సంపన్నులు ఈ రకంగా దానం చేస్తారు అని చెప్తున్నారనమాట. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.